దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లునుగాక. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. సంతోషం. ఇలా మరొక నూతన సంవత్సరంలోకి మీరు అడుగుపెట్టడం, మనందరం కలిసి దేవుని సన్నిధిలో ఇలాగా నూతనంగా అడుగుపెట్టి దేవుడిని మహింపరచడం చాలా ఆనందం. 2024 అయిపోయింది, ముగించబడింది. ఎన్నో పరిస్థితులు కూడా మనం ప్రయాణం చేస్తాం. ఎన్నో శ్రమలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో అనుభవాలు, మరెన్నో సమస్యలు, మరెన్నో ఆనందాలు. ఎందరినో కలుసుకున్నాం, ఎందరో విడిచిపెట్టారు. చాలా రీతిలుగా 2024 అంతా గడిచిపోయింది కదా. ఇదిగో ఈవేళ నూతన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం చూస్తున్నాం. అయితే దేవుడు ఈ సంవత్సరం అంతటికీ కూడా దేవుడు నా హృదయంలో పెట్టిన భారాన్ని, కొన్ని విషయాలు మీ హృదయంలో పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వాక్యంలో ఒక మాట ఉంది. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఈ సంవత్సరంలో 2024 నుండి 2025లోనికి దేవుడే మనల్ని పంపాడు. చాలామంది 2024లో నిద్రించారు కదా. చాలామంది 2024లో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా. వారెవ్వరూ కూడా మనతో పాటు 2025లోనికి అడుగు పెట్టలేదు. కేవలం మనం మాత్రమే 2025లోనికి అడుగు పెట్టాం. కేవలం దేవుని కృపచేత, దేవుని యొక్క మహిమ చేత 2025లోనికి మనం అడుగు పెట్టాం. అదే అంటున్నాడు, నన్ను పంపినాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును. ఈ సంవత్సరంలో మన ఇష్టాలు కాదు మనం చేయవలసింది, దేవుని ఇష్టాన్ని చేయాలి. నీ ఇష్టాలు చాలా ఉంటాయి, నీ ఆలోచనలు చాలా ఉంటాయి, నీ తలంపులు చాలా ఉంటాయి. కానీ దేవుడు ఏదనుకున్నాడో అది మనం చేయగలగాలి. యేసుప్రభు వారికి ఒక మంచి అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే, రాత్రంతా ఆయన ప్రార్థించేవాడు, పగలంతా ఆయన సమాజ మందిరాల్లో బోధించేవాడు. రాత్రంతా కూడా ఆయన దేవుని యొద్ద కనిపెట్టేవాడు. తండ్రిని అడిగేవాడు, తండ్రి నేను ఈరోజు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా చేయాలని ప్రతి విషయం కూడా రాత్రంతా కనిపెట్టేవాడు. రాత్రంతా కనిపెట్టి ప్రభు చిత్తాన్ని తెలుసుకొని, ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకొని, యేసుప్రభు వారు ఏం చేశారంటే పగలంతా కూడా ఎక్కడెక్కడికి వెళ్ళాలో అవన్నీ కూడా ఆయన తెలుసుకునేవారు. తెలుసుకొని ఆ స్థలానికి వెళ్ళి వాళ్ళని స్వస్థపరిచి, వాళ్ళని ఆ రీతిలుగానే, అంటే ఎప్పుడు ఏ రోజు ఏది చేయాలో అదే, ఆ సమయానికి ఆ టైంకి దేవుని చిత్తాన్ని కనిపెట్టుకొని ఆ స్థలమునకు వెళ్ళిపోయేవారు. ఒక ఆయన మరణించాడు. ఆయన పేరు లాజరు. చనిపోయిన 2 days తర్వాత ప్రభు వెళ్ళారు, వెంటనే వెళ్ళలేదు. అంటే ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలో, 5 రొట్టెలు 2 చేపలు ఆ 5,000 మందికి పంచడం, ఆ డే, ఆ రోజున అది ఏం జరగాలో, లేదా మరుసటి రోజున ఏం జరగాలో ప్రతిదీ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా అన్నిటినీ తెలుసుకునేవారు. ఈవెన్ యేసుప్రభు వారిని చంపడానికి చాలామంది ప్రయత్నం చేశారు. దయ్యములకు అధిపతి అని పలికిన వాళ్ళు ఉన్నారు, అలాగనే రాళ్ళిచ్చుకొని కొట్టబోయేవారు కూడా ఉన్నారు. భయంకరమైన పరిస్థితులు గుండా చాలామంది యేసుప్రభు వారికి వ్యతిరేకంగా లేచారు. చాలామంది ప్రభువుని చంపడానికి ప్రయత్నం చేశారు. కానీ గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, లేని ఎడల కానీ నువ్వు అనుకున్నటువంటి పని కానీ తండ్రి అని తండ్రికి తాను అప్పగించుకున్న స్థితి. అంటే ఈవెన్ ఆ మరణము కూడా తండ్రి యొక్క చిత్తమును బట్టి ఆయన అప్పగించుకున్న స్థితిని మనం చూస్తున్నాం. సంగమా, ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలందరితో నేను ఒకటే చెప్తున్నాను, మనల్ని 2025లోకి దేవుడు అడుగుపెట్టాడు కాబట్టి దేవుని ఇష్టమే మన జీవితంలో జరగాలి. 28వ వాక్యంలో ఒక చక్కని మాట అన్నాడు, నా అంతటి నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టుగా ఈ సంగతులు మాట్లాడుతున్నాను అంటున్నాడు. యేసుప్రభు వారు తన జీవితంలో తనంతట తాను ఏదీ చేయలేదు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండడం అనేది ఆ తండ్రి చెప్పిన చిత్తమే. 3.5 సంవత్సరాలు సకల రాజ్య వ్యాప్తి కొరకు సువార్త చేయడం ఆ తండ్రి చెప్పిన చిత్తమే. ఆయన మరణించడం, ఆయన తిరిగి లేచుట, ప్రభు బ్రతుకున్నప్పుడు అనేవారు, నేను 3వ దిన తిరిగి లేగుస్తానని. తను చెప్పినట్లుగానే ఒక ప్లాన్ ప్రకారంగా ఆయన తిరిగి లేవడం మనం చూస్తున్నాం. ఈ రోజున మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ధైర్యం తెచ్చుకొని 2024లో నువ్వు ఎవరి ఇష్టాన్ని నెరవేర్చావో, ఎవరి ఆలోచనలు నెరవేర్చావో, ఎవరి ఉద్దేశాలు నెరవేర్చావో నాకు తెలియదు, కానీ 2025లో మాత్రం తప్పనిసరిగా నువ్వు దేవుని చిత్తాన్ని చేయాలి. ఒక ఇల్లు కట్టాలన్నా,
ఒక వివాహం చేసుకోవాలన్నా, బిడ్డల పరిస్థితులైనా, ఏదైనా సరే దేవుని చిత్తం ప్రకారంగా నువ్వు చేసినప్పుడు నీ తలను ఆయన పైకెత్తుతాడే కానీ నిన్ను ఓడిపోనివ్వడు అని మరొక్కసారి నేను నీతో చెప్పగలను. అందుకన్నాడు కదా, దేవునికి ఇష్టమైన కార్యం మనం ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా ప్రభు అంటున్నాడు మనల్ని ఎన్నడూ ఆయన ఒంటరిగా విడిచిపెట్టడంట. దేవునికి స్తోత్రం. నిజమే కదా సంగమా? మన దేవుడు ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ 2024లో ఒంటరితనంతో మిగిలిపోయావా? ఏమీ లేనివాడిగా, ఏమీ లేని దానిగా మిగిలిపోయావా? ఎవరి ప్రేమ, ఎవరి ఆప్యాయతలు దక్కని స్థితిలో నువ్వు మిగిలిపోయావా? అయితే ప్రభు అంటున్నాడు నీ ఒంటరితనమునే 1000 మందిగా మార్చబోతున్నాడు. ఎన్నిక లేని నీ జీవితమునే బలమైన జనముగా మార్చబోతున్నాడు. కాబట్టి ఈ 2025లో ఒంటరిగా విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడటం లేదు. కానీ ఒక పని చేయాలి, ఎల్లప్పుడూ కూడా ఆయన చెప్పింది నువ్వు చేయగలగాలి, ఆయనకి ఇష్టమైన పనులు నువ్వు చేయగలగాలి. 2025లో మాత్రం నీ సొంత ఇష్టాలు ఏమీ వద్దు, సమస్తం దేవుని ఇష్టం చొప్పున నువ్వు అప్పగించుకోవాలి. అలా నువ్వు అప్పగించుకున్నాడు ఈ సంవత్సరం అంతా దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. ప్రేమ, పరిశుద్ధము, నమ్మకమైన తండ్రి, ఈరోజు మీరు మాట్లాడారు, నన్ను పంపినవాడు 2025లోనికి నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు అన్న మాట ద్వారా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఈ సంవత్సరం అంతయు ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో బిడ్డలందరూ ఆశీర్వదించబడాలి. 2024లో అనుభవించిన చేదు కొట్టివేయబడాలి. 2024లో అనుభవించిన శోధన కొట్టివేయబడాలి. ఈ 2025లో ఒక పరిపూర్ణమైన ఆశీర్వాదంతో వారు ముందుకు సాగడానికి కృపను మనం ప్రార్థిస్తూ, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. ఈ సంవత్సరంలో జాబ్స్ లేని వారికి జాబ్స్ కలుగునుగాక. ఈ సంవత్సరంలో ఆత్మీయతలు పడిపోయిన వారు తిరిగి లేపబడుదురుగాక. ఈ సంవత్సరంలో గొడ్రాలు పిల్లల్ని కనునుగాక. ఈ సంవత్సరంలో అప్పు ఆస్తిగా మారునుగాక. ఈ సంవత్సరంలో శోధన సంతోషంగా మారునుగాక. ఈ సంవత్సరంలో బిడ్డలకు మీరు తోడై ఉందురుగాక. అలాంటి కృపను మీరు మనం ప్రార్థిస్తూ యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నమ్మదగిన వాడు. ధైర్యం తెచ్చుకోండి, అనేకులకు షేర్ చేయండి. మా పరిచర్యల కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. నూతనంగా కోర్మన్పాలెంలో కూడా సేవ మొదలు పెట్టడం జరిగింది, వైజాగ్ దగ్గర ఉన్న ప్రాంతంలో. మీలో ఎవరైనా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటే తప్పనిసరిగా తెలియచేయండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. అనేకులకి వాగ్దానం షేర్ చేయండి, మీ కుటుంబస్తులు కూడా తెలియచేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్.